అరే గిరి పాట పాడరా పాడు గజాలు ఒక పాట పాడు పాడుబే ఏదో ఒకటి పాడు షార్ట్ తొందర వాడరా శ్రోతల కోసం మన గిరి గారు ప్రియమైన అంజిబాబు గారు 4 ముఖ్యమైన మాటలు చెప్తారు. అలాగే మన గిరిబాబు గారు మన శ్రోతల గురించి ఒక తన స్పష్టమైన ద్రోణలమైన స్వరణంతో ఒక మంచి గీతం మన కొరకు ఆలపించుకుంటున్నారు. గిరి గారు అది భక్తితోనే వాడాల్సిందిరా, భక్తితోనే కాదు వాడాల్సింది, దేశభక్తితోనే వాడాలి. మళ్ళీ అది కూడా కాదు, కనీసం స్నానం కూడా వెళ్ళాడు బరపట్లకి ఇప్పుడే పోసుకొని వచ్చిండు. ఎత్తుకొచ్చుకోపోగానే ఉండవచ్చు వస్తుందంటే సైడ్ కాపు. వెంకీ సినిమా లాగా ఓకే ఓకే. అరే వీడియో షూట్ చేస్తున్నారా? వెంకీ రీక్రియేట్ చేద్దామా? పాడు గజాలు పాడు. రావోయి చందమామ రావోయి చందమామ. అరే రీమిక్స్ కొట్టండి రా. ఇది ఒక ముఖ్య వచ్చు. ఈ అసలు వెన్నెల ఇంత ఉన్నందుకు ఈ ఊరు లేకుండా నేను మొన్న వచ్చినట్టు మనకు అది ఉండు కదా, అడవి వస్తుండు లొకేషన్. మొత్తం ఊరే ఉంది. అరే గిరి అంతాక్షరి ఆడదాం రా. నువ్వే పడాల్సింది. ఆ కారు వై రూట్లో పోవాలి. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం. హలో వదిన, తిన్నాం. ఏం చెప్తారు? లేదు పోతాను. ఇంకొక 10-15 నిమిషాలు అయితే చేరుకుంటా, ఒక రూమ్ తీసుకుంటాను. రేపు వెళ్తాం, రేపు స్టార్ట్ అవుతాం, ఎల్లుండి నైట్ వరకు. ఇది లాస్ట్. ఇంకొక అరగంట అయితే రూమ్ తీసుకుంటాం. సరే లారీ తప్పించి మన కేరళ మొత్తం వేరే స్టేట్ దగ్గర కనిపించలేదు వెహికల్. ఇప్పుడు స్టార్టింగ్ లో కర్ణాటక వెహికల్స్ కనిపించినాయి. అంటే బార్డర్ దగ్గర ఉన్నప్పుడు కామన్ కదా అవి, బార్డర్ తమిళనాడు కర్ణాటక కనిపించినాయి. కానీ జనాలు ఈ టైంకి రారా ఇక్కడికి, అంటే లోపల మిడిల్ లాగా ఉంది. ఇట్లా ఇది ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ ఓన్లీ ఏపీ తెలంగాణ అంటలేను నేను, వేరే స్టేట్లు కాదు. రేపు 10 days తర్వాత మా బామర్దులు వస్తారు. వాళ్ళు ఒక 10 members గ్యాంగ్ వస్తారు. వాళ్ళు ట్రైన్ బుక్ చేసుకోరు. ఓకే, అదే అక్కడ నుండి షిఫ్ట్ అవుతారు. రెంట్ అంట.
మ్యాక్స్ ఏంటంటే ఇక 1200 కిలోమీటర్ అనేసరికి ఎవరు ఇంట్రెస్ట్ చూపెట్టారు డైరెక్ట్ ఇక్కడ దాకా రావడం స్ట్రేట్ పైన. ఒకవేళ ఇట్లా వచ్చినా కూడా చాలా రోజులు ట్రిప్ వేసుకోవాలా. నీకు ఇంత దూరం వచ్చి మళ్ళీ పోయేటప్పుడు ప్లాన్ చేసుకోమన్నా, అవునా కాదా? వచ్చిన వాళ్ళు ఇంకా వరకాల బీచ్ డైరెక్ట్ బీచ్ కూడా పోయి పోదామా మరి, అక్కడ రూమ్ చూద్దామా, లోపల తీసుకుందాం. ఇక్కడ అలా ఏరనుకుంటాం రాత్రి నైట్ అక్కడ ఉండనియరనుకుంటా. అట్లే ఉండదు, చలి పెడుతుంది, చలి పెడుతుంది కదా, చెద్దర్లు కూడా లేవుగా. అట్లే లేదురా, కొన్ని బీచ్లలో టూరిస్ట్ బీచెస్ అయితే 24 hours తిరుగుతూనే ఉంటుంది. ఇది పార్టీ బీచ్ అంట. పార్టీ బీచ్ అయితే నైట్ ఓపెన్ లో ఉంటది, తాగుడు ఎంజాయ్ చేసి. లేదు మాక్సిమం బీచ్ లైన్ ఓపెన్ ఉంటారా? అట్లాంటిలేంట్రా, నీకు మార్నింగ్ మధ్యాహ్నం మిడ్ నైట్ వరకు నార్మల్ ఉంటుంది కదా, తర్వాత చలి పెడుతుంది కదా. మనకి చలి పెడుతుంది కానీ అదే చెద్దర్లు కూడా లేవు, ఏం కప్పుకుంటాం గట్టిగా. కొంచెం ఇసుక గుంత తీసి ఆ గుంతలో పడుకొని మీద పెట్టుకుంటే అయిపోయి, మొహం మోడి తెచ్చుకుంటే అయిపోయి. ఎండు కిచెన్ కాదు, ఏమైనా ఇప్పుడు నువ్వు వాటర్లు ఉంటావు కదా, అది ఎంత వేడి నీళ్ళైనా ఎంత చన్నీళ్ళు అయినా కానీ ఒక 1/2 hour 1 hour వరకు కంప్లీట్గా 1 hour తర్వాత బాడీ ఆ కూల్ టెంపరేచర్ వెళ్ళిపోతుంది కదా, నువ్వు కొంచెం ఇట్లా కదిలితే అయిపోయి చలి పెడుతుంది. ఇంత డిజైన్ చేసిండ్రు ఇక్కడ స్టార్టింగ్ ఇంకేముంది ఇక అన్ని ఫ్లవర్ డెకరేషన్ చేయడం వర్కాల నీకు కన్నంబ వర్కాల ఎంజాయ్మెంట్ ఏరియా కదా మొత్తం. మరి ఇంతనా ఎంజాయ్మెంట్ అంటే ఇంత కలర్ఫుల్. వాళ్ళకు ఓణం టైం వాళ్ళకి ఏం కనిపిస్తుంది ఇక్కడ వచ్చి కూర్చోవాలి. ఎంత కాన్సన్ట్రేషన్ వింటుంటారు వాళ్ళు, ఇంత కది ఏ మీటింగ్ మనకు అర్థం కాదు. ట్రాన్స్లేషన్ పెట్టినా అయిపోయి వినిపిస్తుంది అన్న, దాన్ని చూసి ఏంటంటే సైడ్కి వింటారు, ప్లేస్ లేక కూర్చున్నారు పోతారు ముసలి కూడా. అవునా, ఏ హరికథనో ఏదో లేదు ఒకటి మాట్లాడుతా అన్నాడు. మరి హరికథ మాట్లాడుతున్నారా వాడే చేస్తుంటే చూస్తుంటే గ్రేట్. ఎక్కింది ఈరోజు ఏం పిల్లదే ఉన్నట్లుంది. నేను గిరియాని అయితే గిరియాని ఎత్తుకోది కష్టం. అబ్బా దీనికి మాత్రం ఉంటాడు ఎంత అవ్వా. కేరళ వాళ్ళు బాగున్నారా? అరే పెళ్ళి అయిందిరా, నువ్వు అన్నది అన్నమాట. నువ్వు ఎందుకు అంటున్నావు అది? ముందు తప్పురా గిరి, తప్పు తప్పే చేయాలంటున్నాను. 300 meters దగ్గర రైట్ తీసుకొని వెంటనే మళ్ళీ రైట్ తీసుకోవాలి. కాలువ దాటాలి, కాలువ తిరిగి నెక్స్ట్ కార్ వచ్చాకని అనుకుంటాం మేము. ఆ బైక్ కూడా రైట్ తీసుకోవాలి. రైల్ గేట్ పడినట్టుంది. ఓకే ఫస్ట్ టైం ఈయన పోవాలి మనం, రైట్ పోయి మళ్ళీ అటు గేట్ ఎంపడే మళ్ళీ అటు పోయి. వెనకేమో కాయలు ఉన్నాయి గిరి, చూసుకో సార్. ముందల కాయలు ఉన్నాయన్నా కానీ వెనక కాయలు ఏందిరా? అక్కడ యాపిల్స్ అన్ని రకాల మంచి ఫ్రెష్గా ఉండేరా. ఇప్పుడు వస్తుంది దారి వస్తుంది. అది ఇది రోడ్ అనే వరకు లారీలకు ట్రైన్లకు తేడా లేకుండా అయిపోయింది. నేను అదే అనుకున్నా ఇంతకుముందు. హైదరాబాద్ ఇది లోకల్ ట్రైన్ లెక్క సికింద్రాబాద్ ఇది 13343. సికింద్రాబాద్ లాంగ్ ట్రైన్స్ అయితే అది ఏమి ఉంటుంది.
టైప్ లోకల్ ట్రైన్ ఉంటుంది. అవి పట్టుకొని ఉన్నాయి కదా వెళ్ళడం వండికి. కేరళ MMTS. MMTS ఫుల్ ఫామ్ ఏంది మచ్చా? మినిట్ టు మినిట్ మెట్రో. ఇంకేమైనా ఉన్నాయా మనలో మట్టు పైలట్ రాలి? రైట్ రైట్ కోవాలి. రైట్ కా డోర్ తీసినారా రే? వేసి డోర్ వేసి క్లైమేట్ కంట్రోల్ అయితే లేదు. లెఫ్ట్ హ్యాండ్ స్పీడ్ బ్రేకర్ కాడ తర్వాత చూపిస్తాను మరి ఏముందో పక్క ఈ ఇల్లు తర్వాత. ఈయనేనా? ఈ ఊరికి తీసుకుపోతుందిరా మనం. 8 కిలోమీటర్లు ఉంది. 1 కిలోమీటర్ ఉంది. అసలు ఎక్కడ చూపిస్తుంది ఇది? నువ్వు ఎక్కడికి పెట్టినావు? వర్కాల పెట్టినాకంతే. వర్కాల బస్ స్టాండ్ అని పెట్టినా. బీచ్ కానీ పెట్టా లేకపోతే బీచ్ పెడతా. ఇది తిప్పుకోవచ్చు కదా ఇక్కడ. వెనుకోవాల్సి వస్తుంది బీచ్ అంటే. సేమ్ రూట్లోనే ఉంది బీచ్ కూడా. 3 కిలోమీటర్లు 1 కిలోమీటర్. బీచ్ రోడ్ అయితే మనకు చలి పెడుతుంది అని పోతారు మరి, లేకపోతే ఇక్కడ కల్చర్ ఎట్లా ఉందో. మన దగ్గర 10-11 అయినా కూడా జనాలు నిద్రనే వారు రోడ్ల మీద ఉంటారు. కూడా బయట కూర్చుంటారు. అది కూర్చోకుండా టీవీలు ఫోన్లు వచ్చిన తర్వాత మాట్లాడుకున్నారు బయట కూడా. ఎవరి ఇంట్లో లోపల కూర్చొని మాట్లాడేసుకుంటూ ఉంటారు. సీరియల్స్ దాని తోడు సీరియల్స్ కూడా అయినాయి. ఇప్పుడు సాటర్డే సండే కూడా ఇస్తాను. తెలంగాణలోనూ వేరే స్టేట్లోనూ ఏమో తెలియదు కానీ ఒక విలేజ్లో సర్పంచ్ ఒక రూల్ పాస్ చేసిండు. 7 to 8 ఉంటుంది కదా ఈవినింగ్. అవును, మ్యాండేటరీగా బయటనే ఉండాలి. ఓకే, ఫోన్స్ టీవీస్ యూజ్ చేయొద్దు. పేరెంట్స్ అయినా సరే, ఇప్పుడు పిల్లలు కానీ కాదు, టోటల్గా ఎంటైర్ ఫ్యామిలీ. కమ్యూనికేషన్ జరుగుతుంది, అనుబంధాలు పెరుగుతాయి, పిల్లలకు వాల్యూస్ అంటే ఏంటో తెలుస్తాయి, బంధాలు అంటే ఏంటో తెలుస్తాయి.
ఇట్లా తిరిగి చుట్టూ తిరిగి రావాలి ఈ రూట్ ఫస్ట్ అది బీచ్ రోడ్ పెడితే ఇంత దూరం వచ్చేదే కదా మరి ఇక్కడనే వచ్చినా మళ్ళీ అక్కడనే వస్తున్నాం ఇటు ఎందుకు వచ్చినాం మరి ఇటు రాలే యాక్చువల్గా నువ్వు చెప్పిన లెక్క అయితేనంటే ఇట్లా మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలా ఇక్కడ కాదు ఇటు రాలేను ఇటు వస్తే వాళ్ళు రైల్వే గేట్ రావాలి కానీ యూ ఉంది వెంటనే యూ కార్ ఉంది గేట్వే వర్కాల ప్యాలెస్ స్టేట్ ఇవన్నీ అవి ఇంకేందుకు మెల్ల మాట్లాడుకుంటూ హెలిప్యాడ్ కూడా ఉందంట హెలిప్యాడ్ స్ట్రేట్ ఇవన్నీ అవే అన్నట్టు కదా రూమ్స్ అవన్నీ అటు కనిపిస్తుంది అనుకుంటా బీచ్ ఇంకొంచెం తిరిగిన తర్వాత కనిపిస్తుంది 1/2 కిలోమీటర్ లెఫ్ట్ సింగిల్ విన్నర్ నో ఎంట్రీ ఫర్ హెవీ వెహికల్స్ అంట ఇంకేంది నేను తీసుకోవాలి కొనేవద్దా కొనిస్తే పోనీ కార్లో కొనితే ఎంట్రీ ఫర్ హెవీ వెహికల్స్ కొని హెవీ వెహికల్ ఏం కాదు లైట్ వెహికల్ లైట్ వెహికల్ అంటాం అన్నది నువ్వు చెప్పినాక ఉన్నాయిగా డైరెక్ట్ సముద్రంలో కొమ్మన్నా అవుతా హాస్టల్ ఏమైతుంది బీచ్ బాలప్ప ఫ్రూట్స్ బాగున్నాయి ఇక్కడ మొత్తం అవే కదా ఇవన్నీ కేజీ యాపిల్ 200 చెప్పాడు కేజీ యాపిల్ 200 కేజీకి ఎన్ని వస్తాయి 6, 7, 8 వస్తాయా సైజ్ ఎంత ఉన్నాయి 200 గ్రాముల దాకా ఉంటాయి 200 గ్రాములు అంటే 4-5 వస్తాయి కానీ యాపిల్స్ లో క్వాలిటీ లేదు క్వాలిటీ లేకపోతే వేస్ట్ ఏడైనా అనుకుంటా పార్కింగ్ పార్కింగ్ ఉంది ఏటీఎం ఉంది ఎంత ఏం లేదు ఎన్ని మరి ఎట్లా ఏడ చూద్దాం ఏం కథ ఏమన్నా హోటల్ చూసుకోవాలి ఒకసారి బీచ్ చూసేస్తానికి అట్లా చూసిన కొత్త పెద్ద అవతలంతా ఖాళీ ఉంది మావా లోపలికి పెట్టిన ఏం కాదు హోటల్లో ఇస్తాడేమో కానీ హోటల్ ముంగట లేవు గారు ఎక్కడ ఖాళీ ప్లేస్ లేవు లెఫ్ట్ కొట్టు రైట్ సార్ రైట్ కొట్టి కొట్టు ఒక్కడ వరకు లాస్ట్ వరకు కొట్టేనా కాదు స్లో కార్ పక్కన ఈ కార్ పక్కన ఉంది మనం స్టేక్ కావాలి కదా ఫస్ట్ కార్ మా దొరుకుతుంది 5 నిమిషాలు పోదాం ఓకే పాప లోపల ఎట్లా తీసుకోవాలి మనం వచ్చినామని బీచ్కి సందేహం ఇచ్చేసేద్దాం ఓకేనా కొంచెం ముందలు పెట్టు బస్
పెట్టేయచ్చు. పెద్దదే